నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ తీరాన్ని దాటింది. శనివారం రాత్రి 11:30 నుంచి 11:30 మధ్య పుదుచ్చేరి సమీపంలో ఈ తుఫాను తీరం దాటిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కుర్మనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇది పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడిందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఆయన వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. తుఫాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలే కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ తీరాన్ని దాటింది. శనివారం రాత్రి 11:30 నుంచి 11:30 మధ్య పుదుచ్చేరి సమీపంలో ఈ తుఫాను తీరం దాటిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కుర్మనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇది పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడిందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఆయన వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. తుఫాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలే కురుస్తున్నాయి.